మై ఛానల్ హేమా హంగామా. నేను మీ హేమా. వెల్కమ్ టు బిగ్ బాస్ 9 సిరీస్. అండ్ నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగింది అన్నది మనం ఈ రోజు ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. సో ఫ్రైడే ఏం జరిగింది అంటే మనకు థర్స్డే ఎపిసోడ్ ని ఫ్రైడే చూపిస్తారు కదా. వన్ ఆఫ్ ద బెస్ట్ 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 ఎపిసోడ్ అని చెప్పొచ్చు. చాలా మజా వచ్చింది నిజంగా. ఎపిసోడ్ చూస్తే చాలా చాలా మజా వచ్చింది. మెయిన్ ప్లాట్ ఆఫ్ ది ఎపిసోడ్ ఏంటంటే టెనెంట్స్ లో నుంచి ఒకరిని హౌస్ మేట్ చేయడానికి టెనెంట్స్ ఆడాల్సిన ఆట. సో వెరీ క్లియర్ అనమాట. సో సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టెనెంట్స్ కదా. సో ఆల్రెడీ కెప్టెన్సీ విషయంలో రీతు వర్స్ట్ సంచాలక్ గా బిహేవ్ చేసిందని అందరికీ తెలిసిందే కదా. సో తను అలా చేసినందుకు టెనెంట్స్ ఎవరు కూడా అది యాక్సెప్ట్ చేయలేపారు అనమాట. అంటే ఎక్కువ వాళ్ళతోటే కనెక్ట్ అయి ఉండడం, వీళ్ళతో ఎవరితో సరిగ్గా మాట్లాడకపోవడము, వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళతో కూర్చోడానికి వచ్చిందని ఒక డిఫరెన్సెస్ అయితే స్టార్ట్ అయినాయి. ఇమాన్యుల్ కూడా చాలా బాధపడ్డాడు. బాధపడిన విషయాన్ని సుమన్ శెట్టి గారు వెళ్ళి బర్నీ గారితో అన్ని చెప్పడము. అసలు సుమన్ శెట్టి గారు మీరు ఏం చేసినా నచ్చేస్తున్నారండి. అంత జెన్యున్ గా కనబడుతున్నారు. మీలో ఫేక్ ఏం కనిపించలేదు. మీరు మాట్లాడుతుంటే చాలా అమాయకంగా చాలా ముద్దు ముద్దుగా ఉందన్నమాట. సో బర్నీ గారు కూడా జెన్యున్ గా ఉన్నారు. బర్నీ గారు నాకు సెలబ్రిటీస్ లో చాలా జెన్యున్ గా అనిపిస్తున్నారు. అబ్బా ఎవరు ఫేక్ చేసినట్టుగా స్ట్రాటజీలు వేస్తున్నారు. అఫ్ కోర్స్ సంజన గారు మామూలు స్ట్రాటజీ లేదు. దాని తర్వాత రీతు అనమాట వర్స్ట్ ప్లే ఆడుతుంది. అయితే లైక్ ఏమంటారు ఫ్లడ్ చేస్తుంది లేదా ఏదోట వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఒక్కొక్క ముద్ద తినేస్తూ ఉంటది. సో ఇంతకు మించి తను ఏం ఆడిందిరా అంటే నిన్న గేమ్ మాత్రం నిజంగా సెలబ్రిటీస్ అందరూ కలిపి పెంట అయితే చేస్తారు. కానీ తనుజ తను తీసుకున్న స్టాండ్ మీద ఉంది, బాగా ఆడింది. అఫ్ కోర్స్ తన ఎమోషన్స్ కూడా చూపించింది, నాకు బాగా అనిపించింది. కానీ రాము ఐ నెవర్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ నీ నుంచి అనమాట. మరి ఇలా వెనక్కి చేతులు పెట్టుకుని ఇలా చేతులు కట్టుకుని నుంచుంటామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లీస్ట్ నువ్వు ఫైట్ చేసి ఉంటే భలే ఉంటుంది. స్టాండర్డ్ ఇలా ఉంది అనమాట. సో టాప్ 5 క్యాండిడేట్ కి అయితే బర్నీ గారు సీట్ వేసుకున్నారు. దాని తర్వాత నాకు ఇమాన్యుల్ అనిపిస్తుంది. మెయిన్లీ రోజు రోజుకి కామనర్స్ బిహేవియర్ చూస్తుంటే చిరాకు ఎడుతుంది అనమాట. డే టు డే 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 అనమాట. అయితే రీతుని అందరూ కార్నర్ చేస్తారు, అది అర్థమైపోతుంది ఈజీగా. తన క్యాప్టెన్సీ టాస్క్ లో ఏదైతే చేసిందో, తన ఫ్రెండ్ ని గెలిపించుకోవడం కోసం ఏదైతే చేసిందో, దాని తర్వాత వీళ్ళందరూ కొంచెం యాంటీగా అయిపోయారు అనమాట. సో అందరూ రీతునే ఇది చేయడం. రీతు సుమన్ శెట్టిని హెల్ప్ అడిగింది, కాపాడండి అన్న ప్లీజ్ అన్న అని. ఆయన ఓకే అన్నాడు తర్వాత. బట్ ఆయనకైతే మైండ్ లో ఉంది నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి. సో రీతుని బాగా అటాక్ చేశారు. డిఫెండ్ కూడా బాగా చేసుకుంది రీతు, ఆ విషయంలో ఒప్పుకోవచ్చు. బట్ తనుజాతో తను బిహేవ్ చేసిన తీరైతే నాకు నచ్చలేదు. సో రీతుకి అయితే గట్టిగా కోటింగ్ పడుద్ది మన నాగమామ చేతుల నుంచి, అది కూడా మనం చూస్తూ ఉంటాం. సో నిన్నటి ఎపిసోడ్ ఎలా అనిపించింది మొత్తానికి? సో తన చాలా లూజ్ మాటలు మాట్లాడేస్తుంది, ఏం చేస్తుందో ఏమంటుందో తెలియట్లేదు. బట్ సంజన గారు కూడా ఒక లూజ్ మాట మాట్లాడారు, అది కరెక్ట్ కాదు. శ్రీజ వెంటనే రియాక్ట్ అయింది, ఎవరినైనా సరే అలా మాట్లాడకూడదని చెప్పింది. వెరీ గుడ్ ఫ్రమ్ హర్ సైడ్ అనమాట. సో అదైతే బాగా అనిపించింది. రీతు మాత్రం క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్ లో ఆడుతుందని నాకైతే అనిపించింది. మీకు కూడా అది అనిపించిందా? అనిపిస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. all videos కోసం హేమా హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.